చందమామ కథ అపూర్వ సౌధం 5వ భాగానికి స్వాగతం. బాకు మీద పేరు చూసిందే మొదలు శక్తిసింహుని మనస్తత్వమే మారిపోయింది. సోలిపోయిన అతనికి తెలివి రాగానే అందరినీ పొమ్మన్నాడు. బాకు తీశాడు, తిప్పి చూశాడు. ఆ పిడి మీద పేరు వంక అదే పనిగా మళ్ళీ మళ్ళీ చూడసాగాడు. చూస్తూ ఉన్నప్పట్లోనే అతని వైఖరి బహువిధాలుగా మారుతూ వచ్చింది. ఆరి దుర్మార్గుడా, ఉన్నట్టే ఉండి నా ప్రాణానికే తలపెట్టావా? ఇటువంటి వ్యూహం పన్నావు? ఎంత పొందికగా కపట నాటకం ఆడావు? ఎవళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్పి ఎంత చక్కగా నమ్మించావు. కానీ నీ పాపం బద్దలైంది. అందుకనే నీ పన్నాగం బయటపడింది. ఈ బాకు అంటూ తనలో తనే ప్రసంగం ప్రారంభించాడు. అతనికి మనస్థిమితం కుదరలేదు. ఆలోచనలకు అంతులేదు. గభీమని లేచాడు. అట్నుండి ఇటు నుండి అటు విసురుగా పచారులు చేయసాగాడు. ఇంతకు లోపం నాదేనని అనిపిస్తుంది. ఏమి అంటే, నాకు కుటుంబ కష్టాలు ఎప్పుడైతే మొదలెట్టాయో అప్పటినుంచి నేను గుడ్డిగా సాధువులను పూజించటానికి అలవాటు పడ్డాను. ప్రతి వేషధారిని నమ్మి వాళ్ళ ఎదట నా చరిత్ర వెల్లడి చేస్తూ వచ్చా. ఇదే నా కొంప ముంచింది. ఈ లోకం కనిపెట్టే వాడు ఇంతటి దురంతానికి తలపెట్టాడు. లేకుంటే సింహస్వప్నం కదా నేనంటే వాడికి. నా పట్లే కుట్ర చేయటానికి సాహసించాడే అని మళ్ళీ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆనాటి సంఘటన తలపునకు వస్తే సరి దిగాలు పడుతూ, నా ఇంగితానికి ఏమైనట్లు? వాడు దక్కిన సాధువులందరిలాగా కనిపించలేదు అన్నప్పుడైనా కానుకోలేకపోయానే. అయ్యో, వాడిని దేవుడిలాగా నమ్మి నా హృదయమే ఇచ్చివేశానే అని అనుకొని జిజ్ఞాస చెందాడు. ఆ వెంటనే ధైర్యం తెచ్చుకొని దేవుడు నా పట్ల ఉన్నాడు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వాడికి దుర్బుద్ధి పుట్టటం అది ఒక మంచికే వచ్చింది. ప్రాణం దక్కిందే చాలునని వాడు పరిగించుకున్నాడు. మరి ఈ జన్మలో మళ్ళీ ముఖం చూపుతాడనటం వట్టి మాట. అందుచేత నా పాచిక పారటానికి మరీ బాగా సావకాశం చిక్కింది అనుకుని ఏదో ఒక గొప్ప సమస్య తీరినట్లుగా సంతోషించాడు. మరునాడే శక్తిసింహుడు దర్బారు పెట్టి ముఖ్యులందరినీ పిలిచాడు. ఒక్కసారి మనం వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకోసమే మిమ్మల్ని శ్రమ పెట్టి రప్పించాను. మా అక్క బావ పసివాడు పోవటం కేవలము విధి వైపరీత్యం అనుకుని సరిపెట్టుకున్నాం. ఒకవేళ మధ్యనే వచ్చిన వృద్ధురాలు కారకురాలై ఉంటుందేమోనని కూడా శంకించాం. చివరకు ఏమీ చేయలేక లోకం నోరు కట్టడానికని పాపం మహానుభావుడైన ఈ ఆస్థాన వైద్యుణ్ణి, లోకజ్ఞానమే లేని ఈ దాదీని అనుమానించి బంధించి పాపానికి ఒడిగట్టుకున్నాం. అయితే ఇప్పుడు నిజం బయలుపడింది. తరతరాలుగా మా రాజవంశాన్ని కనిపెట్టుకొని ఉన్నవాడు, నమ్మిన బంటులాగా నడుచుకుంటున్నవాడు వాడే ఇటువంటి ఘాతుకానికి పూనుకున్నాడు అంటూ ఉండగానే సభలో ఉద్రేకం బయలుదేరింది. ఎవడా దుర్మార్గుడు అని కేకలు వేశారు అందరూ. చెప్పనివ్వండి, మరి తొందరపడకండి. నిన్న మన కోటలో జరిగిన చిత్రకథ చెప్పటానికే మిమ్మల్ని రమ్మని కోరింది. అంతా విన్నాక మీకే తెలుస్తుంది అంటూ మంత్రి తనను హత్య చేయ వచ్చాడని ప్రజలు నమ్మేటట్టుగా మాయా సాధువు చరిత్ర అంతా చెప్పాడు. ఆ నీచుడెవడో పేరు చెప్పండి, వాణ్ణి చీల్చి చెండాడితే గాని ఇంటికి పోయేదే లేదు అని గగ్గోలు చేస్తూ అందరూ శక్తిసింహుని దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు శక్తిసింహుడు తన వద్దనున్న బాకు తీసి పెద్దల చేతికిచ్చాడు. దాని మీద పేరు చూసి అందరూ విస్తుపోయారు. మంత్రికే పుట్టిందా ఈ దుర్బుద్ధి? ద్రోహి, స్వామి ద్రోహి అంటూ జనం కారాలు మిరియాలు నూరారు. వాడిని పట్టి పల్లార్చాలి అని కొంతమంది ఉగ్రంగా దీక్ష పట్టారు. ఇంకా నయ్యం, మన ప్రభు అదృష్టవంతుడు అంటూ మరికొంతమంది ఊరట చెందారు. కొందరు మంత్రిని పట్టడానికని ఆ వెంటనే బయలుదేరారు కూడా. సరే, వెళ్ళనివ్వండి వాళ్ళని. వాళ్ళే కాదు, మనమందరము కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఒక రాజద్రోహి జీవించి ఉండగా మనకు ఎలా నిద్రపడుతుంది?
శత్రుశేషం ఉండకూడదంటారు పెద్దలు. కనుక మన పరమ శత్రువుని పట్టి చిత్రవద చేస్తే కానీ మరొక పనికి పోకూడదు అని పుర్రెక్కించాడు శక్తిసింహుడు జనానికి. అంతేకాదు, ఇంతటి నుంచి మన రాజ్యంలో ఏ కొత్త పురుగు ప్రవేశించినా కట్టుదిట్టంగా పరీక్ష చెయ్యాలి. పరీక్షకు నిలిస్తే గాని అడుగు పెట్టనీయకూడదు అని శాసనం చేశాడు. మంత్రిని పట్టి తెచ్చిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తామంటూ రాజ్యమంతటా చాటింపులు కూడా వేయించాడు. ఇప్పుడు మరొక ముఖ్య విషయం చెప్పి ఇవాళకు దర్బారు చాలిస్తాం. ఈ ఆస్థాన వైద్యుడు మనందరికీ తండ్రి వంటివాడు, గురుతుల్యుడు, గొప్ప అనుభవజ్ఞుడు, పైగా స్వామి భక్తి పరాయణుడు. ఇటువంటి మహానుభావుణ్ణి అవమానించి బంధించాడు ఆ పరమ దుర్మార్గుడు. వాడి మాట కాదనటానికి అప్పట్లో నాకు తగినంత బలము లేకపోయింది. నిరపరాధులకు తీరని అపచారం జరుగుతున్నప్పటికీ చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. అయితే ఇప్పటికైనా పొరపాటు గుర్తించగలిగాం కాబట్టి తప్పు దిద్దుకోవటానికి నాకు తోచిన ఒక సాధనం మీకు విన్నవిస్తున్నాను అన్నాడు శక్తిసింహుడు. ఒక్క నిమిషం ఆగి ఆస్థాన వైద్యుని 2 చేతులా పట్టుకొని తీసుకొని వెళ్ళి తన స్థానంలో కూర్చోబెట్టాడు. సభ వంక తిరిగి, ఇదిగో మీ అనుమతితో ఈ క్షణం నుంచి ఈయననే మన రాజ్యానికి సారథిగా చేస్తున్నాను. పరోక్షంగా ఉన్నప్పటికీ నేను మీ సేవ చేస్తూనే ఉంటాను అనేసరికల్లా శక్తిసింహుని త్యాగానికి ఔదార్యానికి అందరూ జేజేలు జేజేలు కొట్టారు. అయితే ఆస్థాన వైద్యుడు సందిగ్ధంలో పడ్డాడు. మంత్రిని ఆయన చిన్నప్పటి నుంచి ఎరుగును. అతడు ద్రోహం తలపెడతాడని నమ్మరాని మాట. ఏ పరిస్థితుల్లో అతడిలా చేసి ఉంటాడో సంగతి సందర్భం తెలియందే ఏమి అనుకోవటానికి వీల్లేదు. ఏది ఎలా ఉన్నా మంత్రి పట్ల ఆయన నమ్మిక, అభిమానము కొంచెమైనా సడలలేదు. నిజానిజాలు బయలుపడాలంటే మంత్రి తిరిగి రావటం చాలా అగత్యం. ఉద్దేశం ఏదైతేనేమి, ఇప్పుడు శక్తిసింహుడు చేస్తున్న ప్రయత్నం అంతా మంత్రిని తిరుగా రప్పించడానికే. అటువంటప్పుడు తనకిచ్చిన గౌరవం ఎందుకు నిలబెట్టుకోకపోవాలి? బాగా ఆలోచించి మారు మాట్లాడక అంగీకారం తెలిపాడు. ఆస్థాన వైద్యుడు గద్దె ఎక్కటం అందరికీ సంతోషం కలిగించింది కూడా. ఇక అక్కడ ఆనాడు పారిపోయిన మంత్రి మాత్రం సామాన్యుడా? అంతంత మాత్రాన పట్టుబడిపోయే తెలివి తక్కువవాడా? నిజానికి అతడు అన్నింటికి సిద్ధపడే వచ్చినప్పటికీ ఇలా జరుగుతుందని కలలోనూ తలచలేదు. అతడు కుశాగ్ర బుద్ధి. తీరా పట్టుబడే పరిస్థితి ఏర్పడిందాయే. బ్రతికి ఉంటే ఎన్ని శ్రమలైనా పడి తన కోరిక సాధించటానికి వీలవుతుంది. కానీ పట్టుబడిపోతే ఇంకేముంది? శక్తిసింహుని దుర్నయము, తన నిష్కాపట్యము లోకానికి వెల్లడించాలి. అందుకోసమే బాకు జారిపోయిందనగానే వెనుక చూపు లేకుండా మెరుపు మెరిసినట్లుగా మాయమయ్యాడు. శరవేగ వాయువేగ మనోవేగాలతో నరుడి కంటపడని కారడువులలో దూరిపోయాడు. శక్తిసింహుని అశ్వికులు చేయగల ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసారి నిస్పృహతో మరలిపోయారు. ఎన్నెన్నో కష్టాలు పడి రాత్రి పగలు ఏకబిగిన 2 రోజులు ప్రయాణం చేయగా మంత్రికి అళ్ళంతలో ఒక పర్వత శ్రేణి కనిపించింది. దానిని చేరుకుందాం అనుకున్నాడు. కానీ అలసి సొలసి ఉన్న ప్రాణి కావటం చేత దారిలోనే గుర్రం మీద నుంచి పడిపోయాడు. పడిపోయిన ప్రాణికి ఆ నిర్జనారణ్యంలో దిక్కెవరు ముక్కెవరు? కొంతసేపటికల్లా తనంతట తనకే తెలివి వచ్చింది. బడలిక తీర్చుకుందామనుకున్నంతలో విమానం మోతలాంటి ఒక ధ్వని వినిపించింది. చెవులు రిక్కించి ఆ ధ్వని వచ్చిన దిక్కుకి చూశాడు. అది ఒక దొప్ప వంటి చిత్రం. ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉన్న ఆ దొప్ప కొద్దిసేపట్లోనే కనపడకుండా పోయింది. ఇదేమిటి? ఎందుకు ఎగురుతున్నది? ఎలా మాయమైంది అని ఈ విధంగా మంత్రి బుర్రలో 1,00,000 ప్రశ్నలు పుట్టినాయి. అంతులేని కష్టాలకు ఓర్చి 5 రోజులు అయ్యేసరికి బ్రహ్మాండమైన పర్వత శ్రేణి అవతలి భాగానికి చేరుకోగలిగాడు. అదంతా మరొక ప్రపంచంలా కనిపించింది అతనికి. ఆనాడు కనబడిన ఆ మాయా దొప్ప ఎప్పుడు మళ్ళీ కనిపిస్తుంది?
అది చేసే ఆ మధుర ధ్వని మళ్ళీ ఎప్పుడు వినిపిస్తుంది అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న మంత్రికి అది కనపడనే లేదు. కానీ అంతకు మించిన మరి ఒక వింత అతని దృష్టిని ఆకర్షించింది. కనుచూపు మేరలో ఆకాశాన్ని భూమండలాన్ని కలిపే ఒక రాట కనిపించింది. మన వాళ్ళు కథలలో చెబుతూ ఉంటారు, భూమి నుండి స్వర్గానికి సరాసరి దారి ఉన్నదని. అదేనా ఇది? అయితే సన్నటి రాటలాగా ఉన్నదే ఇది. దీనికి మెట్లెక్కడా అని అనుకుంటూ గుర్రం ఎక్కాడు. సగం దూరం వచ్చేసరికి 2 రోజులు పట్టింది. అప్పటికి ఆ రాట వంటిది మరికొంచెం లావుగా స్పష్టంగా కనపడింది. అది ఒక స్తంభమై ఉంటుంది అని తోచింది. మరి 2 రోజులు శ్రమపడి ఆ చేరువకు సమీపించాడు. పరిశీలించగా తను అనుకున్నట్టుగా అది రాట కాదు, స్తంభము కాదు, ఒక అపూర్వమైన భవనం. ఆ అద్భుత భవనం చూసి చూడగానే ఇది మానవ మాత్రులు నిర్మించిందేనా, నిర్మించటానికి సాధ్యమవుతుందా అని మంత్రి ఆశ్చర్యం పొందాడు. అది దీపస్తంభం లాగుగా గుండ్రంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నది. పైకి పోను పోను విశాలమవుతుంది. దాని కొసన చిత్రమైన గుమ్మటం ఒకటి దాని అందాన్ని రెట్టించుతున్నది. భవనానికి పేర్చిన ఒక్కొక్క ఇటుక బంగారు మలామా చేసినట్టుంది. తలతలా మెరుస్తూ కన్నులు మిరుమిట్లు గొల్పుతున్నాయి. ఆ భవనపు అందచందాలను విడ్డూరాలను చూస్తూ అలా నిశ్చేష్టుడే నిలబడేసరికి దిగువన ఒకచోట నలుచదరంగా బీటలు కనిపించినాయి. అక్కడకు వెళ్ళి ఆ భాగం కదిపి చూశాడు. నిజానికి అదొక మర తలుపు. అతడు కదపగానే లోపలికి దారిచ్చింది. అతడు లోపల ప్రవేశించిన వెంటనే మళ్ళీ ఎప్పట్లాగా మూసుకుపోయింది. 4 అడుగులు వేశాడో లేదో మనిషి పట్టేటంతటి ఒక బోను వంటి పెట్టె కనిపించింది. దానికి ఒకవైపున ద్వారం ఉన్నది. అందులో అతడు అడుగు పెట్టగానే అది రయ్యమంటూ అతనిని పైకంట తీసుకుపోయింది. ఆగింది. మహిమగల ఈ వింతకు అబ్బురపడుతూ మంత్రి ఆ బోను దిగి అలా అలా సాగాడు. అవన్నీ విశాలమైన గదులు. ఒక గదిలో చిన్నప్పుడు రాజకుమారులకు పనికి వచ్చే రకరకాల ఆట వస్తువులున్నాయి. ఒక గదిలో అద్దాల బీరువాలు, వాటి నిండా రాచబిడ్డలు ధరించే దుస్తులు ఉన్నాయి. ఇంకొక గదిలో చక్కటి బొమ్మల పుస్తకాలు. ఆ పుస్తకాలలోని పత్రాలు తిరగవేస్తే లోకంలో జరిగే చర్యలన్నీ తెలుసుకోవచ్చు. అటు దేవలోకంలోనూ ఇటు నాగలోకంలోనూ జరిగే వింతలు కూడా అగుపడతాయి. ఇటువంటి చిత్ర విచిత్రాలైన గదులన్నీ చూడటం పూర్తి కాగానే చిట్ట చివర అతడు ఒక పెద్ద ద్వారం వద్దకు చేరుకున్నాడు. అది తెరిచేటప్పటికి నందనవనం లాంటి పువ్వుల తోటలోకి దారి చూపింది. ఆ పువ్వుల సౌందర్యము, వాటి పరిమళము అతన్ని పరవశుణ్ణి చేసినాయి. కొంచెంసేపు ఆ పరిమళాలు ఆస్వాదించి ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళ్ళగా ఇంకొక ద్వారం తగిలింది. అది అపురూపమైన ఫలజాతులు గల ఒక తోటకు దారి చూపింది. మంత్రి విస్మయం చెందక తప్పింది కాదు. తినగలిగినన్ని ఫలాలు తిన్నాడు. కానీ విని ఎరుగని ఆ ఫలజాతులు ఒక్కొక్కటే చవి చూస్తూ ఇంకా సాగిపోయేసరికి మరొక ద్వారం కనిపించింది. అది తెరవగా రాజకుటుంబీకులు జలకమాడే కోనేరు నిర్మలమైన జలంతో నిండి కనుపండువ చేస్తున్నది. కోనేరు పక్కనే ఒక గచ్చు చేసిన చెరువు ఉన్నది. దాని నిండా వేడి నీళ్లున్నాయి. స్నానం చేయటానికని ఏర్పాటైన ఆ పరికరాలు, ఆ పద్ధతులు, సౌకర్యాలు అతడు జన్మలో చూసి ఎరగడు. ఇంత ప్రదేశం తిరిగినప్పటికీ ఎవ్వరూ కానవచ్చి అతనిని ఏమీ ప్రశ్నించలేదు. అందుచేత సాహసించి పరిశుభ్రంగా కోనేటిలో స్నానం చేశాడు. ఆ తర్వాత మరికొంత దూరం సాగిపోగా ఒక పెద్ద హాల్ కనిపించింది. అదంతా పాలరాళ్లతో చపాటా చేసి ఉండటం చేత అద్దంలో మోస్తరుగా నీడ కనపడుతూ ఉంది. అక్కడ మెత్తటి దిండు అమర్చిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి అనేకమైన ఆలోచనలు పోయినాయి. ఇంతకుముందు విన్నటువంటి ఆ మధుర ధ్వని ఏమిటి? దొప్ప వంటి దాని ఆకారం ఏమిటి? చిత్రమైన ఈ భవనం ఏమిటి? రాజభోగ్యములైన ఈ సదుపాయాలన్నీ ఏమిటి? ఇంత బ్రహ్మాండమైన భవనంలో ఒక్క పురుగైనా సంచరించకపోవటం ఏమిటి అని అనేక విధాల జిజ్ఞాస పడసాగాడు. నేటితో 5వ భాగం సమాప్తం.
ఈ 5వ భాగం 1952 మే నెల చందమామలో వచ్చింది. ఈ వింతలు విచిత్రాలు చూసిన తర్వాత మంత్రి ఏం చేశాడు, ఏం జరిగింది అన్నది 6వ భాగంలో చూద్దాము. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.